ఎల్ఈడిని పీసీబీ మీద సాల్వింగ్ చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు. ఇది ఎల్ఈడి అన్నమాట. ఇది మీకు తెలుసున్నదే 5mm డిఫ్యూజ్డ్ ఎల్ఈడి అంటారు. ఈ ఎల్ఈడి చూడండి, ఈ ఎల్ఈడి చూడండి. ఇది ఎల్ఈడియా లేకపోతే ఇసుక రేణువా అన్నట్టుగా అనిపిస్తుంది. చూసారా, ఇది ఎస్ఎండి ఎల్ఈడి. ఇది ఎస్ఎండి ఎల్ఈడి అన్నమాట. బ్యాక్ వ్యూ. ఇది ఎస్ఎండి ఎల్ఈడి 0603 మాట మోడల్ నెంబరు. చూసారు కదా ఎంత చిన్నదిగా ఉందో. జనరల్ పర్పస్ పీసీబీ అంటారు. ఇప్పుడు ఈ పీసీబీ మీద ఈ ఎల్ఈడిని సాల్వింగ్ చేస్తున్నాను. ఈ సాల్వింగ్ చేసి చూపిస్తాను. ఈ 10 ఎల్ఈడీస్ని సాల్వింగ్ చేసి వెలిగించి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ పీసీబీని బ్లేడ్ పెట్టి నీట్గా గీకాలి. పీసీబీ ఉంది కదా, సాల్వింగ్ చేసే ముందు బ్లేడ్ పెట్టి గీకాలి. లెడ్ కొంచెం అప్లై చేసి చూసారా, ఇలా పెట్టి పీసీబీని ఇలా పెట్టి ఇలా సాల్వింగ్ చేయడమే. చూసారా, సాల్వింగ్ నీట్గా అయింది. మనం ఫ్లెక్స్ రాసాం కదా పీసీబీకి ఫ్లెక్స్ రాసి సాల్వింగ్ చేస్తే నీట్గా అవుతుంది. సోల్డర్ వైర్ ఉంది కదా, దీన్ని ఇలా అంటిద్దాం. అంటించి ఇక్కడ మనం ఎల్ఈడి ఉంది కదా, ఎల్ఈడి దగ్గర జస్ట్ మనం అంటించామంటే సాల్వింగ్ అయిపోయినట్టే. చూసారా, సాల్వింగ్ అయిపోయింది. ముందుగా ఈ పీసీబీకి ఫ్లెక్స్ రాయండి ఈ అసెంబ్లీ సాల్వింగ్ చేసేటప్పుడు. బ్యాక్ వ్యూ ఇది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి మనం సాల్వింగ్ చేసుకోవాలి. సాల్వింగ్ చేశాను. లెడ్ అంటిద్దాం. అంటించాం కదా, ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని ఈ లెడ్ని ఇక్కడ జస్ట్ మనం అంటించామంటే చాలు, సాల్వింగ్ అయిపోయింది. చూసారా, సాల్వింగ్ అయిపోయింది. ఎల్ఈడిని సాల్వింగ్ చేసాం. చూడండి, ఇప్పుడు దీనికి ఇక్కడ సాల్వింగ్ చేద్దాం.
సాల్డింగ్ అయిపోయింది. ఇలా అంటిద్దాం. అయింది కదా. ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీనికి ఇక్కడ ఇలాగా అంటించడమే. చూసారా, ఇక్కడ కూడా ఎస్ఎండి ఎల్ఈడి సాల్డింగ్ అన్నది అయిపోయింది. 1 2 3 4 5 ఎల్ఈడీస్ సాల్డింగ్ చేశాను. ఎస్ఎండి ఎల్ఈడి చూడండి. ఈ ఎస్ఎండి ఎల్ఈడీస్ అన్నీ కూడా ఈ పీసీబీ మీద సాల్డింగ్ చేశాను. ఇప్పుడు నేను ఈ ఎల్ఈడీస్ని వెలిగించి చూపిస్తాను అన్నమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.